నమస్తే. వెల్కమ్ టు వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు, పవర్డ్ బై హాల్మార్క్ ఇన్ఫ్రాకాన్, సాస్ ఇన్ఫ్రా, శ్రేయాస్ లైవ్ స్పేసెస్, అన్వితా గ్రూప్, గిరిదారి హోమ్స్. ముందుగా రియల్ ఎస్టేట్ గ్రూప్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. హైదరాబాద్ రియల్ రంగంలో క్రమక్రమంగా పాజిటివిటీ పెరుగుతోంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు నగరాన్ని ఎంచుకోవటం, పలు కంపెనీలు ఇక్కడికొచ్చి తమ కార్యకలాపాల్ని ఆరంభించడం వంటి కారణాల వల్ల హైదరాబాద్ నగరంలో సొంతిల్లు కొనుక్కోవాలనే ఆసక్తి చాలా మందిలో మళ్లీ పెరుగుతోంది. పైగా ప్రస్తుతం హైదరాబాద్లో బయ్యర్స్ మార్కెట్ నెలకొంది కాబట్టి గతంతో పోల్చితే కాస్త తక్కువ రేటుకే ఫ్లాట్లు లభించే అవకాశం ఉంది. కొందరు బిల్డర్లు ఎంతో కొంత తగ్గించి ఫ్లాట్లను విక్రయించే మోడ్లోనే ఉన్నారు. సో స్త్రీ నివాసం కోసం ఇల్లు కొనుక్కునే వారికి ఒక మంచి అవకాశం ఉంది కాబట్టి ఏ మాత్రం లేట్ చేయకుండా మీకు అన్ని విధాలా నచ్చే ప్రాజెక్ట్ను ఎంచుకోండి. అదేవిధంగా మేము ఈ ప్రోగ్రాంలో సజెస్ట్ చేసే ప్రాజెక్టులను ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే ఏ మాత్రం లేట్ చేయకండి, తుది నిర్ణయం తీసుకోండి. అందమైన ప్రకృతి, పచ్చదనం మధ్యలో నుంచి జాలువారే సెలయేటి సవ్వడులు, ఆకర్షణీయంగా రూపొందించిన ఉద్యానవనాలు, ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో అత్యంత విలాసంగా విశాలంగా ఉండే విల్లాల్లో నివసించే అవకాశం వస్తే ఓవైపు హై ఎండ్ టెక్నాలజీ, మరోవైపు నేచర్తో కో ఎగ్జిస్టింగ్, ఈ రెండిటిని మిక్స్ చేసి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనుకునే వారి కోసమే గోపన్నపల్లిలో మార్వెలస్ వండర్ని క్రియేట్ చేస్తుంది హాల్మార్క్ ఇన్ఫ్రాకాన్. ఐటీ కారిడార్కి అతి సమీపంలో ఉండే ఉస్మాన్ నగర్లో ఇంపీరియా పేరుతో రెడీ అవుతున్న విల్లా ప్రాజెక్ట్ని చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. మరి మిగిలిన విల్లా ప్రాజెక్టులో లేనిది ఇంపీరియాకు మాత్రమే సొంతమైన ప్రత్యేకతలతో పాటు ఈ లగ్జరీ విల్లా ప్రాజెక్టులో ఉన్న విశేషాలు ఒకసారి చూద్దాం. విల్లాల్లో రారాజు హాల్మార్క్ ఇంపీరియా. A mark to Hallmark. A villa life like no other. Enhanced living integrated with outdoors. Leads to an imperial life. హైదరాబాదులో బెస్ట్ విల్లా కమ్యూనిటీలో నివసించాలి అని కోరుకునే వారికి అత్యుత్తమ ఆప్షన్ హాల్మార్క్ ఇన్ఫ్రాకాన్ వారి హాల్మార్క్ ఇంపీరియా అని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది విలాసవంతమైన జీవనానికి బ్యూటిఫుల్ గా సరిపోతుందని చెప్పాలి. చుట్టూ పచ్చదనంతో, సకల సౌకర్యాలతో లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనుకునే వారికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఎక్స్క్లూజివ్ విల్లా కమ్యూనిటీలో భాగమవ్వాలని భావించే వారికి హాల్మార్క్ ఇంపీరియా ఒక చక్కని ఆప్షన్. విల్లాలకే రారాజు వంటి కమ్యూనిటీ కాబట్టి ఇందులో జీవనాన్ని ఆస్వాదించవచ్చు. గోపన్పల్లి ఉస్మాన్ నగర్లో అత్యద్భుతంగా ఇది రూపుదిద్దుకుంటోంది. మొత్తం 20 ఎకరాల సువిశాల స్థలంలో చుట్టూ పచ్చదనంతో 130 విల్లాలను డిజైన్ చేశారు. నిర్మాణపు పనుల్ని జోరుగా జరుపుకుంటోన్న హాల్మార్క్ ఇంపీరియాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేడే సందర్శించండి. మేం చెప్పేది కరెక్టేనని మీరే అంగీకరిస్తారు. ఎంట్రన్స్ గేట్ నుంచి క్లబ్ హౌస్ వరకు అన్నీ ఎంతో శ్రద్ధతో ప్రత్యేకంగా ఇక్కడ నిర్మిస్తున్నారు. ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ గేట్, మెయిన్ ఎంట్రన్స్ రోడ్, క్లబ్ హౌస్ డ్రాపింగ్ ఏరియా, పెడెస్ట్రియన్ పాత్వే, ఓపెన్ స్పేస్ ఎంట్రన్స్ డెక్, జాగింగ్ ట్రాక్, సీటింగ్ ఏరియా, లాన్, విజిటర్స్ పార్కింగ్, ఓపెన్ స్పేస్ ఎంట్రన్స్ డెక్, పార్టీ లాన్, గ్రిడ్ ప్లాంటేషన్, పిల్లల ఆట స్థలం, స్టేజ్, యాంఫీథియేటర్, టెన్నిస్ కోర్ట్, ఆఫ్ బాస్కెట్బాల్ కోర్ట్, పూల్ డెక్, ల్యాప్ పూల్, కిడ్స్ పూల్, ఫిట్నెస్ స్టేషన్ వంటి ఎన్నో సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో వచ్చేవి కేవలం ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాలు. ఈస్ట్ ఫేసింగ్ విల్లాను 427.75 చదరపడుగుల్లో నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ 2030 చదరపడుగులు కాగా, ఫస్ట్ ఫ్లోర్ 1985 చదరపడుగులు, సెకండ్ ఫ్లోర్ 1240 చదరపడుగుల్లో మొత్తం
5,255 చదరపడుగుల బిల్డప్ ఏరియాలో తీర్చిదిద్దుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో 2 కార్లకు సరిపడా పార్కింగ్ స్పేస్తో పాటు లివింగ్ ఏరియా, డ్రాయింగ్ ఏరియా, కిచెన్, డైనింగ్, బెడ్రూమ్, మెయిడ్ రూమ్, లిఫ్ట్ మొదలైన ఉంటాయి. ఇక ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్తో పాటు మరో 2 బెడ్రూమ్లు, ఫ్యామిలీ లాంజ్, కవర్డ్ సిట్అవుట్, పూజ గది ఏర్పాటు చేస్తున్నారు. సెకండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్తో పాటు లాబీ, హోమ్ థియేటర్ రూమ్, లాండ్రీ గదితో పాటు ఓపెన్ టెర్రస్ ఉంటాయి. ఇక వెస్ట్ ఫేసింగ్ విల్లా విషయానికొస్తే 427.75 చదరపడుగుల్లో నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ 2030 చదరపడుగులు కాగా ఫస్ట్ ఫ్లోర్ 1985 చదరపడుగులు, సెకండ్ ఫ్లోర్ 1360 చదరపడుగుల్లో మొత్తం 5,375 చదరపడుగుల బిల్టప్ ఏరియాలో నిర్మిస్తున్నారు. ఇక హాల్మార్క్ ఇంపీరియా ప్రాజెక్టుకి విప్రో, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ క్యాంపస్లు అతి సమీపంలో ఉన్నాయి. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ త్వరలో రాబోతోంది. 2.5 కిలోమీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్, 20 నిమిషాల్లో కొల్లూరు ఎగ్జిట్కి రీచ్ కావచ్చు. దగ్గరలోనే తెల్లాపూర్ ఐటీ హబ్ ఉండగా 20 మినిట్స్లో గచ్చిబౌలి జంక్షన్, 15 నిమిషాల దూరంలో లింగంపల్లి ఎంఎంటీఎస్ అండ్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. కాంటినెంటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సిటిజన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సైతం గోపన్పల్లికి సమీపంలోనే ఉన్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్టుకి 40 నిమిషాల్లో రీచ్ అవ్వచ్చు. అధునాతన డిజైన్స్, అద్దిరిపోయే ల్యాండ్స్కేపింగ్లతో అత్యద్భుతంగా రూపొందుతోన్న ఇంపీరియా కమ్యూనిటీలో స్ట్రీట్ లైట్స్ డిజైన్స్లోనూ ప్రత్యేకత కనబరిచారు. హాల్మార్క్ ఇంపీరియా మాస్టర్ ప్లాన్ కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు. ఎక్కడికక్కడ పచ్చదనం, ఆకట్టుకునే శిల్పాకృతులతో ప్రతి అంశంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. మెయిన్ ఎంట్రన్స్ రోడ్డు 60 అడుగుల్లో ఉండగా మిగిలిన రోడ్లను 40 అడుగుల్లో నిర్మిస్తున్నారు. క్లబ్ హౌస్ సైతం ప్రత్యేకంగా ఉండేలా డిజైన్ చేశారు. పార్టీలాన్, ఫౌంటైన్ ఇలా అన్నీ అందంగానే కాకుండా సౌకర్యవంతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర విల్లాలేవి దీనికి సాటిరావు అనే రీతిలో ఈ కమ్యూనిటీ రూపుదిద్దుకుంటోంది. విల్లాల నవప్రపంచంలో ఆహ్లాదకర, ఆనందమయ, విలాసవంతమైన జీవితం గడపాలి అనుకునేవారికి హల్మార్క్ ఇంపీరియా బెస్ట్ విల్లా కమ్యూనిటీ అని చెప్పొచ్చు. మరింకెందుకు ఆలస్యం, వెంటనే కారు తీయండి, హల్మార్క్ ఇన్ఫ్రాకాన్ ఇంపీరియాను సందర్శించండి. మీకు నచ్చితే వెంటనే ఒక విల్లాను బుక్ చేయండి. గ్యాడ్జెట్ టు గార్డెన్ థీమ్, 75% లష్ గ్రీనరీ ఓపెన్ స్పేసెస్, ఫ్రూట్ ఆర్చిడ్స్ నుంచి అరోమా గార్డెన్స్ వరకు ఎటు చూసినా రకరకాల ఉద్యానవనాలు. విలాసానికి అసలైన నిర్వచనంలో ఉండే లగ్జరీ విల్లాలు. తాము మాత్రమే ఆలోచించి తమ ప్రాజెక్ట్కి మాత్రమే సొంతమైన 6 అసాధారణ ప్రత్యేకతలు. అన్విత గ్రూప్ కొత్త ప్రాజెక్ట్ పార్క్ సైడ్ ఎలా ఉండబోతోందో చెప్పడానికి స్మాల్ ఇంట్రడక్షన్ ఇది. మనసుని ఆహ్లాదపరిచే ప్రకృతి పచ్చదనానికే మొదటి ప్రాధాన్యత కనిపిస్తుంటుంది పార్క్ సైడ్ ప్రాజెక్ట్లో. వీటి అన్నిటితో పాటు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫ్రంట్ అండ్ బ్యాక్ యార్డ్ విల్లా కాన్సెప్ట్ను హైదరాబాద్కి పరిచయం చేస్తుంది అన్విత గ్రూప్. అన్విత గ్రూప్ హైదరాబాద్ రియాల్టీ రంగంలో ఈ పేరు ఓ సంచలనం. ట్రెండ్కి తగ్గట్టు నిర్మాణాలు చేపట్టడం కాదు, ట్రెండ్ సెట్టింగ్ కాన్సెప్ట్లతో బయర్లకి సరికొత్త ఎక్స్పీరియన్స్, కాంటెంపరరీస్కి గట్టి పోటీ ఇస్తోంది ఈ సంస్థ చేపట్టిన ప్రతి ప్రాజెక్టులో వైవిధ్యం, ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్విత గ్రూపుని స్పెషల్గా నిలబెడుతున్నాయి. ఆ కంపెనీ నుంచి మేడ్చల్ సమీపంలోని రావల్కోల్లో 50 ఎకరాల్లో రాబోతోన్న మరో సెన్సేషన్ ప్రాజెక్ట్ పార్క్ సైడ్. ఈ ఎకో ఫ్రెండ్లీ విల్లామెంట్స్లో ఫస్ట్ చెప్పుకోవాల్సిన హైలైట్ పాయింట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ యార్డ్ విల్లా కాన్సెప్ట్. ఈ తరహా ఆలోచనతో దేశంలో నిర్మితమవుతున్న మొట్టమొదటి విల్లా ప్రాజెక్ట్ ఇదే. పచ్చదనాన్ని తీసుకొచ్చి నివాస సముదాయాల మధ్యలో సెట్ చేసినట్టుండే పార్క్ సైడ్లో లావిష్ విల్లామెంట్స్ని నిర్మిస్తున్నారు. ఈ విల్లాలకు 20 అడుగుల ఫ్రంట్ అండ్ బ్యాక్ యార్డ్స్ ఉంటాయి. రిలాక్స్ అవ్వడానికి వినోదం, వర్క్ స్పేస్, హోమ్ ఆఫీస్, గార్డెనింగ్ తమ అభిరుచికి తగ్గట్టు ఎలా కావాలంటే అలా వినియోగించుకోవచ్చు వీటిని. 4 BHK టైప్లో రానున్న ఈ ట్రిప్లెక్స్ విల్లాస్ ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్స్లో అందుబాటులో ఉంటాయి.
ఇక డైమెన్షన్స్ చూస్తే ఫేసింగ్ని బట్టి 4188 నుంచి 4201 చదరపడుగుల్లో వీటిని నిర్మిస్తున్నారు. విల్లాలోని ప్రతి లివింగ్ స్పేస్ని బయర్స్ అభిరుచికి అనుగుణంగా కస్టమైజ్ చేసివ్వడం పార్క్ సైడ్ ప్రాజెక్టులో మరో ప్రత్యేకత. హైదరాబాద్ రియాలిటీ సెక్టర్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అంతర్జాతీయ ప్రమాణాల్ని నగరానికి తీసుకురావడమే కాదు, విదేశాల్లో కనిపించే ఫైన్ ఆర్కిటెక్చర్ అండ్ క్రియేటివిటీని సైతం భాగ్యనగరానికి పరిచయం చేస్తోంది అన్వితా గ్రూప్. ఇంటర్నేషనల్ కాన్సెప్ట్స్, అబ్బురపరిచే డిజైన్స్, వావ్ అనిపించేలా రూపొందించే ల్యాండ్స్కేప్స్తో ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అన్వితా గ్రూప్కి చెందిన ప్రీమియం లగ్జరీ ప్రాజెక్టులు. పని భారంతో నలిగిపోతున్న వారికి ప్రకృతి మధ్యలో నివసించడం అనేది రీసెట్ బటన్ లాంటిది. మరి ఇంటి చుట్టూ గ్రీనరీ ఉండేలా ప్రాజెక్ట్ను డిజైన్ చేస్తే, నేచర్తో కలిసి ఉండేలా అర్బన్ లైఫ్ స్టైల్ విల్లాలను రూపొందిస్తే అంతకు మించిన స్వర్గం ఉండదేమో కదా. సరిగ్గా ఈ ఆలోచనతోనే పార్క్ సైడ్ పేరుతో వినూత్న ప్రాజెక్ట్ను చేపట్టింది అన్వితా గ్రూప్. పేరులోనే పార్క్ సైడ్ అని ఉన్నప్పటికీ పచ్చదనానికి కేర్ ఆఫ్ కాకుండా ఉంటుందా? సింగపూర్, దుబాయ్లో ఇంటీరియర్ బిజినెస్తో గుర్తింపు పొందారు అన్వితా గ్రూప్ పీఎండీ బొప్పన అచ్యుతరావు గారు. ఇంటీరియర్తో పాటు నిర్మాణ రంగంలోని అనుభవంతో తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన ఆయన అన్వితా బిల్డర్స్ పేరుతో భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. అన్వితా పార్క్ సైడ్తో పాటు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారి అందరి దృష్టిని ఆకర్షించిన అన్వితా ఇవానా, అన్వితా హైనైన్, అన్వితా అమరి ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నారు. ఇక పార్క్ సైడ్ విల్లా ప్రాజెక్టుని ల్యాండ్ స్పేస్ ప్రాజెక్ట్స్తో కలిపి డెవలప్ చేస్తున్నారు. మేడ్చల్ నుంచి ఎలా ట్రావెల్ చేసినా అరగంటలోనే చేరుకోవచ్చు రావల్కోల్కి. ప్రకృతి ఒడిలో లగ్జరీ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తూ ఫస్ట్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హై ఎండ్ నైబర్హుడ్స్ కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అన్వితా పార్క్ సైడ్. మేడ్చల్కి అతి సమీపంలో ఉండడం ఈ ప్రాజెక్టుకి కలిసి వచ్చే అంశం. లొకేషన్ హైలైట్స్ చూస్తే 5 నిమిషాల డ్రైవ్ అవేలో మెడిసిటీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, రాజీవ్ రహదారి రోడ్డు ఉండగా 10 నిమిషాల డ్రైవ్తో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 6, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 7ని చేరుకోవచ్చు. అలాగే మేడ్చల్ చెక్పోస్ట్, షామీర్పేట్ లేక్, లియోనియా, అలంకృత సెలబ్రిటీ రిసార్ట్స్, కండ్లకోయలో ప్రపోజల్స్లో ఉన్న ఐటీ పార్క్ కూడా 10 నిమిషాల్లో రీచ్ అయ్యేంత దగ్గర. వీటితో పాటు పార్క్ సైడ్ ప్రాజెక్టు నుంచి జీనోమ్ వ్యాలీకి సైతం 15 నిమిషాల్లోనే వెళ్లొచ్చు. మెట్రో రైల్ 2వ దశ విస్తరణ ప్రణాళికలో పారడైజ్, మేడ్చల్, జేబీఎస్, షామీర్పేట్ రూట్స్ ఉన్నాయి. అంటే పార్క్ సైడ్ ప్రాజెక్టుకి భవిష్యత్తులో మెట్రో సౌలభ్యం కూడా ఉండనుందన్నమాట. ఇక రిసార్ట్ను తలపించే క్లబ్ హౌస్, పదుల సంఖ్యలో ఉన్న ఎమ్యూనిటీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అన్వితా పార్క్ సైడ్ ప్రాజెక్టులో ప్రతి అంగుళం ప్రత్యేకమే. వాటిల్లో స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది 33,000 చదరపు అడుగుల్లో ప్లాన్ చేసిన క్లబ్ హౌస్ గురించి. రిసార్ట్ మోడల్లో డిజైన్ చేసిన ఈ క్లబ్ హౌస్ స్ట్రెస్ఫుల్ లైఫ్కి రిఫ్రెష్ బటన్ లాగా ఉంటుంది. కన్సల్టేషన్ రూమ్, జిమ్, అరేనా, యోగా, బ్యాంకెట్ హాల్, రెస్టారెంట్, స్పా, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, కన్వీనియంట్ స్టోర్ లాంటి వసతులున్నాయి. 2.5 ఎకరాల విస్తీర్ణమున్న ఇందులో 178 కార్ పార్కింగ్ స్లాట్స్, 148 టూ వీలర్ పార్కింగ్ స్లాట్లు ఉన్నాయి. అలాగే గ్యాడ్జెట్స్ టు గార్డెన్ అంటూ ప్రకృతితో వీలైనంత గడిపేలా ఉంటాయి పార్క్ సైడ్లో ఎమ్యూనిటీస్. 35 ఎకరాలకి పైగా న్యాచురల్ ఓపెన్ స్పేస్ కోసం కేటాయించారు. అన్వితా పార్క్ సైడ్ ప్రాజెక్టులో ప్రతి అంగుళం ప్రత్యేకమే. వాటిలో స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది 33,000 చదరపడుగుల్లో ప్లాన్ చేసిన క్లబ్ హౌస్ గురించి. రిసార్ట్ మోడల్లో డిజైన్ చేసిన ఈ క్లబ్ హౌస్ స్ట్రెస్ఫుల్ లైఫ్కి రిఫ్రెషన్ బటన్లా ఉంటుంది. కన్సల్టేషన్ రూమ్, జిమ్, అరేనా, యోగా, బ్యాంక్వెట్ హాల్, రెస్టారెంట్, స్పా, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, కన్వీనియంట్ స్టోర్ లాంటి వసతులున్నాయి. 2.5 ఎకరాల విస్తీర్ణమున్న ఇందులో 178 కార్ పార్కింగ్ స్లాట్స్, 148 టూ వీలర్ పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి. అలాగే గాడ్జెట్స్ టు గార్డెన్ అంటూ ప్రకృతితో వీలైనంత గడిపేలా ఉంటాయి పార్క్ సైడ్లో ఎమ్యూనిటీస్. 35 ఎకరాలకి పైగా న్యాచురల్ ఓపెన్ స్పేసెస్ కోసం ఇక్కడ స్థలాన్ని కేటాయించారు. కేవలం కమ్యూనిటీ ఫార్మింగ్ కోసమే 3.2 ఎకరాల్ని రిజర్వ్ చేశారు. విజిటర్స్ కోసం డెడికేటెడ్ కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంది.
ఇక్కడ ఒకేసారి 200 మంది విజిటర్స్ తమ కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు. మియావాకి ఫారెస్ట్, బర్డ్స్ వాచ్ టవర్, టెంపుల్ కాంప్లెక్స్, అడ్వెంచర్ ప్లే ఏరియా, టెన్నిస్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్, సిట్టింగ్ స్పేసెస్, స్విమ్మింగ్ పూల్, ఇలా సకల సదుపాయాలు ఇక్కడున్నాయి. ఓపెన్ స్పేస్ లో రిసార్ట్ తరహాలో కల్పిస్తున్న ఇలాంటి అమెనిటీస్ అన్విత పార్క్ సైడ్ లో మినహా ఎక్కడా లేవు, రాబోవు అంటోంది కంపెనీ యాజమాన్యం. సహజ సిద్ధమైన ప్రకృతి అందాల మధ్య సొంతిల్లు ఉండాలి. మన వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యే నైబర్హుడ్ ఉంటే అంతకన్నా ప్రశాంతం మరొకటి ఉండదు. అట్ ది సేమ్ టైం తక్కువ సమయంలో ఆఫీస్కు వెళ్ళిపోవాలి. సబర్బన్లో ఉంటూనే అల్ట్రా వైబ్ ఇచ్చే హైదరాబాద్కి నిమిషాల్లో కనెక్టివిటీ సదుపాయం ఉండే ఏరియాలో ఇల్లు దొరికితే ఎవరు మాత్రం కాదంటారు? ఎగ్జాక్ట్గా కస్టమర్లకు ఉన్న ఈ అంచనాలు, కోరిక తీరేలా రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్టే శ్రీయాస్ టియారా. బాచుపల్లిలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ప్రశాంతమైన ప్రకృతి వాతావరణానికి, ఎప్పుడు సందడిగా కనిపించే గేటెడ్ కమ్యూనిటీ లైఫ్ స్టైల్కి పర్ఫెక్ట్ బ్లెండ్ లాగా కనిపిస్తుంటుంది. విశాలమైన నిర్మాణాలకు కేర్ ఆఫ్ అయిన శ్రీయాస్ లైఫ్ స్పేసెస్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ఉన్న మరిన్ని ప్రత్యేకతలు, విశేషాలు మీకోసం. వీచే గాలి, పీల్చే శ్వాస ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం. ఇక ఓన్ హౌస్ థాట్ రాగానే లొకేషన్తో మొదలుపెట్టి నైబర్హుడ్ వరకు అన్ని కౌంట్ అవుతాయి. ఉన్న స్థలంలో ఎంత కంఫర్ట్గా, ఎంత పీస్ఫుల్గా నివసిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ని అంచనాలు, లెక్కలుంటాయి కాబట్టే కస్టమర్ల అవసరాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తమ ప్రాజెక్టుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతూ బయర్స్కి లగ్జరీ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ప్రాధాన్యమిస్తోంది శ్రీయాస్ లైఫ్ స్పేసెస్. అందమైన పరిసరాలు, అద్భుతమైన సౌకర్యాలతో, కావలసిన డైమెన్షన్స్లో, అనుకున్న బడ్జెట్లో ఇల్లు సొంతమవుతుందంటే కాదనేదెవరు చెప్పండి? కస్టమర్లకుండే ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా శ్రీయాస్ లైఫ్ స్పేసెస్ నిర్మిస్తున్న ప్రాజెక్టే టియారా. బాచుపల్లిలో 9.59 ఎకరాల్లో స్టన్నింగ్ ఆర్కిటెక్చర్, పచ్చదనంతో నిండిన విశాలమైన ప్రకృతి దృశ్యంలా ఉంటుంది టియారా ప్రాజెక్ట్. G+18 అంతస్తుల ఎత్తైన భవనంగా కన్స్ట్రక్ట్ అవుతున్న టియారాలో 3.5 రేంజ్ BHKలను ఆఫర్ చేస్తున్నారు. 1290 నుంచి 2035 చదరపడుగుల విస్తీర్ణం మధ్యలో 1338 అపార్ట్మెంట్స్ యూనిట్స్ ఇక్కడ రానున్నాయి. హైదరాబాదులో ఏ ప్రాంతంలో నివసించడానికి ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారనే ఏరియా లిస్ట్ తీస్తే టాప్ ప్లేస్కి ఎగబాకింది బాచుపల్లి. ఐటీ కారిడార్ మధ్యలో ఉండడం బాచుపల్లి డిమాండ్ని అమాంతం పెంచేసింది. హైటెక్ సిటీ, కొండాపూర్, KPHB కాలనీ, హఫీజ్పేట్, మాదాపూర్, ఇలా ప్రీమియం లొకేషన్స్ అన్నీ బాచుపల్లి చుట్టుపక్కలే ఉన్నాయి. అలాగే ORR సమీపంలో డెవలప్ అవుతున్న పటాన్చేరు, కొల్లూరు, మియాపూర్లకు కూడా సమాన దూరంలో ఉంది బాచుపల్లి. ఐటీ హబ్లో పనిచేస్తున్న ఉద్యోగులు సొంత ఇల్లు కావాలని ఎంక్వైరీ చేసేవారికి బాచుపల్లి కన్వీనియంట్ ఆప్షన్గా కనిపిస్తూ ఉండడంతో ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల నిర్మాణం బాగా పెరిగింది. ఇక శ్రీయాస్ టియారా ప్రాజెక్టు నుంచి కనెక్టివిటీని చూస్తే సబర్బన్ నుంచి వైబ్రాంట్ హైదరాబాద్కి నిమిషాల్లో చేరుకునేంత సౌలభ్యం బాచుపల్లి నుంచి ఉంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయిన VNRV JIETకి 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. 7 నిమిషాల డ్రైవ్ అవేలో ORR ఎగ్జిట్ 5, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్, 10 నిమిషాల్లో నిజాంపేట్ మెట్రో స్టేషన్, 12 నిమిషాల్లో మియాపూర్ క్రాస్ రోడ్, 13 నిమిషాల్లో మియాపూర్ మెట్రో స్టేషన్, 55 నిమిషాల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వచ్చు. హాస్పిటళ్లు, స్కూల్సు, ఎంటర్టైన్ జోన్స్, రెస్టారెంట్ల లాంటి సదుపాయాలు ఎన్నో ఉన్నాయి బాచుపల్లిలో. ఇక శ్రీయాస్ టియారాలో అత్యుత్తమమైన అమెనిటీస్ని కల్పిస్తోంది నిర్మాణ సంస్థ. పసిపిల్లలు, చిన్నారులు, టీన్స్, అడల్ట్స్, మిడేజ్ అడల్ట్స్, సీనియర్ సిటిజన్స్, ఇలా కేటగిరీల వారీగా ఏజ్ గ్రూపుకు తగ్గట్టు అమెనిటీస్ని డివైడ్ చేశారు. 60,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఉన్న క్లబ్ హౌస్తో మొదలు పెడితే స్కైలాంజ్లు, మల్టీఫంక్షనల్ స్పేస్, ఫ్యామిలీ స్పేస్ అండ్ ఈవెంట్స్ కోసం ఓపెన్ ఎయిర్ థియేటర్, స్కేటింగ్ రింక్, పెట్ పార్క్, EV ఛార్జింగ్ పాయింట్స్, ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్, సాకర్, డార్ట్, బాస్కెట్బాల్, క్రికెట్ నెట్స్, బ్యాడ్మింటన్, స్కై వ్యూ, జాగింగ్, వాకింగ్ ట్రాక్స్,
3 లెవెల్స్ పార్కింగ్ లాంటి ఎన్నో సదుపాయాలున్నాయి శ్రీయాస్ టియారా లగ్జరీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టులో. అందుకే టియారాలో ఇన్వెస్ట్మెంట్ అంటే వెల్త్ మీదే కాదండోయ్, వెల్నెస్ మీద కూడా పెట్టుబడి పెట్టినట్టే అంటోంది కంపెనీ. దక్షిణ హైదరాబాద్లోనే టాలెస్ట్ స్కై స్క్రేపర్ను నిర్మించిన ఘనత శాస్ ఇన్ఫ్రాకే దక్కుతుంది. ఈ సంస్థ కోకాపేట్లో నిర్మిస్తున్న శాస్ క్రౌన్ ప్రాజెక్ట్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇటీవల హోలీ సందర్భంగా హోలీ బ్లాస్ట్ అనే సరికొత్త ట్రెండ్ను పరిచయం చేసింది కంపెనీ. మరి హైదరాబాద్కి వన్నీ తెచ్చేలా నిర్మితమవుతున్న శాస్ క్రౌన్ ప్రాజెక్టుకు సంబంధించిన స్పెషల్ స్టోరీని ఒకసారి చూసేద్దాం. హైదరాబాదులో హ్యాండోవర్కి సిద్ధమవుతోన్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ సాస్ క్రౌన్. G+57 అంతస్తుల ఎత్తైన ఈ స్కై స్క్రాపర్ కోకాపేట్ సర్వీస్ రోడ్డు మీద ఎంతో టీవీగా నిలబడుతూ దర్శనమిస్తోంది. 58 అంతస్తుల స్ట్రక్చర్ పనుల్ని పూర్తి చేసుకున్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ సాస్ క్రౌన్ కావడం గమనార్హం. కోకాపేట్లోని గోల్డెన్ మైల్ లేఅవుట్లో సుమారు 4.5 ఎకరాల్లో రూపుదిద్దుకున్న ఈ లగ్జరీ ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. సుమారు 5 టవర్లలో డిజైన్ చేసిన ప్రాజెక్టులో కేవలం 235 కుటుంబాలు మాత్రమే నివసించడానికి అవకాశం ఉంది. అంటే ఆ 235 ఫ్యామిలీస్ వెరీ వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. 200 మీటర్ల కంటే ఎత్తులో నివసించాలి అని కోరుకునే వారి కోసం సుమారు 25 డూప్లెలున్న ప్రాజెక్టే సాస్ క్రౌన్ అని సంస్థ ఎంతో గర్వంగా చెబుతోంది. హైదరాబాద్ నిర్మాణ రంగంలోనే ఫ్లోర్కొక ఫ్లాట్ని నిర్మించిన ఘనత సాస్ ఇన్ఫ్రాకే దక్కుతుంది. ఇందులోని 4 బెడ్రూమ్ సూపర్ లగ్జరీ హోమ్స్లో ఆఫీస్, హోమ్ థియేటర్, ప్రత్యేక ప్రవేశంతో మెయిడ్ రూమ్ని కూడా డిజైన్ చేశారు. ప్రతి ఫ్లాట్ నుంచి 360 డిగ్రీస్ వ్యూ ఉంటుంది అంటే ఈ ప్రాజెక్టుని ఎంత జాగ్రత్తగా డిజైన్ చేశారు అనే విషయం ఇట్టే అర్థమవుతుంది. సాస్ క్రౌన్ లొకేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే రింగు రోడ్డు మీదే ఎంట్రీ మరియు ఎగ్జిట్ ఉండడం, డబుల్ హైట్ లాబీలు, 12 ఫీట్ల హైట్ సీలింగ్, గ్రాండ్గా కనిపించే ఫసాడ్ ఈ ప్రాజెక్టుకే రాయల్ లుక్ని ఇస్తున్నాయి. సూపర్ లగ్జరీ లైఫ్ స్టైల్ని కోరుకునే వారికి అమితంగా నచ్చుతుంది సాస్ క్రౌన్. ప్రైవేట్ బార్బిక్యూ పిట్స్, షెఫ్ ఆన్ డిమాండ్, ఓపెన్ కిచెన్, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్, ఇలా మీరెలాంటి సెలబ్రేషన్స్ అయినా అత్యద్భుతంగా ఇందులో జరుపుకోవచ్చు. బిజినెస్ మెన్ కోసం ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ రూమ్, కన్సల్టేషన్ రూమ్, వెయిటింగ్ రూమ్, లైబ్రరీ, బిజినెస్ లాంజ్ మొదలైనవి స్పెషల్గా డిజైన్ చేశారు. ఇందులోని సన్డెక్ రూఫ్ టాప్ లాన్స్, ఓపెన్ ఎయిర్ జకూజీ, అరోమా గార్డెనింగ్, క్లైంబింగ్ బోల్డర్, యోగా గార్డెన్స్ వంటివి మీ లైఫ్ స్టైల్కి చక్కగా పనికొస్తాయి. స్పా, ఒలింపిక్ సైజ్ పూల్, ఎంటర్టైన్మెంట్, గేమ్స్ రూమ్, మినీ మార్ట్ వంటివి ఏర్పాటు చేశారు. ఇక ఫిట్నెస్ ప్రియులకు మల్టీ స్పోర్ట్స్ కోర్ట్స్, యాంఫీథియేటర్, ప్లాజాస్, ఫిట్నెస్ జోన్స్, ఎక్సర్సైజ్ స్టేషన్స్ వంటివి స్వాగతం పలుకుతాయి. ప్లాంటేషన్ గార్డెన్స్, ఫుడ్ రెప్లాక్సాలజీ, పెట్ జోన్స్ వంటివి మీ ఆధునిక లైఫ్ స్టైల్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి హైదరాబాద్లో నిర్మాణం పూర్తిగా వస్తున్న అత్యంత ఎత్తైన ప్రీమియం స్కై స్క్రాపర్లో నివసించడానికి మీరేమాత్రం ఆలస్యం చేయకండి. అతి కొద్ది ఫ్లాట్లే మిగిలి ఉన్నాయి కాబట్టి నేడే మీకు నచ్చిన ఫ్లాట్ని సొంతం చేసుకోండి.
రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిజిటల్ మీడియాలో రెజ్ టీవీ మరియు REZNews.in ని తప్పకుండా ఫాలో అవ్వండి. తెలుగులోనే మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ పై ఎక్స్క్లూజివ్ న్యూస్ పేపర్ ePaper.REZNews.in ని సబ్స్క్రైబ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. సో చూసారుగా, ఈ వారం మా వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు షో. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్, దిస్ ఈజ్ యో మాధురి కండవల్లి. బాయ్.